హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ రేస్ శ్రీ ట్యుటోరియల్ యువర్ శ్రీనివాసన్. ప్రీవియస్ వీడియోస్లో చాలా వరకు మనం తెలుగు సంబంధించిన పూర్తి గ్రామర్ ఇచ్చాను, మరియు పిఆర్జీ సంజ్ఞానాత్మక వికాసం కూడా ఇచ్చాను. కంపల్సరీ చూడండి. వెరీ షార్ట్ కట్ మెథడ్ ఇచ్చాను. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఎ వండర్ఫుల్ టాపిక్ లైక్ వాట్ ఇస్ దట్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం. దీన్ని ఎవరు ప్రతిపాదించారు అదొక పాయింట్. ఆ తర్వాత స్టేజెస్ మరియు ఇక్కడ మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి, ఇవి చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ బిట్ అడుగుతానండి, చాలా ఈజీ క్లూస్ ఇస్తాను నేను. జస్ట్ వాచ్ ఇట్. లెట్స్ స్టార్ట్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం. సో మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ఎరిక్సన్ ప్రతిపాదించాడు. సార్ ఏదైనా క్లూ ఉందా సార్? సన్ సార్ నో ఉంది. సన్ ఇది ఒక వన్ ఆఫ్ ది క్లూ. సో సన్ ఇక్కడికి వెళ్ళడానికి బాగా ప్రయత్నం చేస్తారంటే మన ఇండియాలో ఉండాలి, కానీ అమెరికా వెళ్తున్నాడు. సో అమెరికా శాస్త్రవేత్త దీన్ని ప్రతిపాదించాడు. సో ఇతను రచించినటువంటి గ్రంథం ఏదైతుందో అంటే చైల్డ్హుడ్ అండ్ సొసైటీ. ఇతను మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఎరిక్సన్ అని తెలుసుకున్నాం కదా. ఇతను ఈగో సైకాలజిస్ట్. ఫ్రాయిడ్ అచిత్తు జాగ్రత్తగా అచిత్తు అనేటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త కాదని ఇతను అహం మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్టేజెస్ ఉన్నాయి, డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి. ఎలా గుర్తించుకోవాలో షార్ట్ కట్ మీద చెప్తారండి. ఫస్ట్ పూర్వ శైశవ, ఉత్తర శైశవ. శైశవ గుర్తుంచుకోవాలి. ఓకే, క్లియర్. నెక్స్ట్ క్రీడా దశ నుంచి మెల్లిగా స్కూల్కి వచ్చేట్టు పాఠశాల దశ, కౌమార దశ. ఇదొక సెట్. ఓకే, పూర్వ శైశవ, ఉత్తర శైశవ, క్రీడా దశ, పాఠశాల దశ, కౌమార దశ అయిపోయింది. నెక్స్ట్ పూర్వ వయోజన, ఉత్తర వయోజన. చూస్తున్నారా, ఇది ఇట్లనో ఇదటనే. నెక్స్ట్ పరిపక్వ దశ. దశలు రాసుకోవాలా ఒక సైడ్. తర్వాత ఏజ్ అడుగుతాడండి. ఈ పూర్వ శైశవ దశ లేక ఉత్తర శైశవ దశ యొక్క ఏజ్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారంగా పాఠశాల దశ ఏ సంవత్సరం అని అడుగుతాడు. మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం ఉత్తర శైశవ దశ ఏది? ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, చాలా జాగ్రత్తగా. మనకు దశలు రాయడం అనేది మనకు వచ్చేసింది. ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ ఇవ్వని సింపుల్గా ఫస్ట్ టకటకగా దశ రాసేసుకుంటాం. తర్వాత ఆటోమేటిక్గా క్లూ, వన్ ఆఫ్ ది క్లూ ఏజ్. ఏజ్ తీసుకున్నట్టయితే ఇది 1.5 year, 1.5 year, 2 అని గుర్తుంచుకోవాలి. ఎలా సార్? 0 నుంచి 1.5 yearsకు పూర్వ శైశవ, ఈకి 1.5 కలుపుతున్నాను. 1.5 కలిపితే అయితే 3 years, 3కి 2 years కలిపితే 5 years. దట్స్ ఇట్, వెరీ సింపుల్. సో 1.5 year, 2 years ఫినిష్. ఆ తర్వాత ఇక్కడ పాఠశాల 1 2 3 4 5 6 వర్డ్స్, 6 years నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ జాగ్రత్తగా 6 సంవత్సరాలు అనేది గుర్తుంచుకోవాలి. 6 6 12. తర్వాత నెక్స్ట్ ఏం చెప్తున్నాం? 8 + 12 20, 10 + 20 30. జాగ్రత్తగా ఇది ఇలా గుర్తుంచుకోవడం ఇబ్బంది అవుతుంది. ఇది ఈజీ. 1.5 2 6 8 10. సరి సంఖ్య పెంచుకుంటున్నాం అవుతున్నాం, అవునా? తర్వాత ఉత్తర వయోజన. ఇక్కడ జాగ్రత్తగా, ఇక్కడ మాత్రం 30 years ఉందండి. చాలా జాగ్రత్తగా 30 years, 30 to 60 years. సో నెక్స్ట్ 6 years ఏవో మనకు అడుగుతారు క్వశ్చన్. ఏ క్వశ్చన్ అడగచ్చు. సో శైశవ ఇదొక సెట్, ఇదొక సెట్, ఇది. దీనికి ఏజ్ క్లూ కూడా ఇవ్వాలి. మరి ఇంకా సార్ ఇంకా ఏం క్వశ్చన్ అడుగుతున్నా అంటే క్రీడా దశ లేక పాఠశాల దశ అనుకుందాం. మనోసాంఘిక వికాస సిద్ధాంతం యొక్క పాఠశాల దశ యొక్క మనోక్లిష్ట పరిస్థితులు ఏమి గుర్తించము అని అడుగుతాడు. జాగ్రత్తగా పాఠశాల దశలో శ్రమించడం, ఆత్మనిర్భరత. ఎట్లా చెప్తాం సార్? ఇది కూడా కంటిన్యూషన్ గుర్తుంచుకోవాలి. సో దీనికి ఒక క్లూ, నమ్మకం స్వచో ఎస్పీతో సాన్నిహిత్యం ఊసులు లెక్క పెట్టడమే. నేను నమ్మకంతో ఒక స్వచో ఎస్పీతోని నేను సాన్నిహిత్యంగా అనుకో, జాగ్రత్త, ఏదో ఒక రోజు నీకు ఊసులు లెక్క పెడతారు బాబు. అదొక క్లూ మాత్రమే. ఐఎమ్ టెల్లింగ్ ఓరల్లీ క్లూస్ పర్పస్ ఓన్లీ. నమ్మకంగా
స్వచో ఎస్పీతో సాన్నిహిత్యం ఊసురు లెక్క పెట్టడం. ఇది క్లూ. ఇలా సార్ మనోసాంఘిక క్లిష్ట పరిస్థితుల్లో గుర్తుంచుకుంటాం చూడండి. సారీ, ఫస్ట్ నమ్మకం, నమ్మకం నమ్మకం డైరెక్ట్. మంచిగా ఉంటే నమ్మకం, లేకుంటే అపనమ్మకం. ఇదంతా కూడా పాజిటివ్, ఇదంతా కూడా నెగిటివ్. పాజిటివ్ గుర్తుంచుకుంటే ఆటోమేటిక్గా నెగిటివ్ గుర్తుంచుకుంటుంది. అవునా కదా? నువ్వు ఎప్పుడైతే నమ్మకం ఉన్నావు అనుకో, అప్పుడు నీ లోపల ఏమవుతుంది? నమ్మక బలం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అవునా కదా? నమ్మకం నమ్మకం అది ఆత్మవిశ్వాసం. నెక్స్ట్ స్వ. స్వ అన్నది ఇక్కడ. స్వ అనేది స్వయం ప్రతిపత్తి లేక సందేహం. సొంతంగా స్వయం నేను పనిచేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నీకు మనోబలం, గట్టి బలం వస్తుంది. అవునా కదా? నెక్స్ట్ చో. చొరవ చూపడం. ఏదైనా ఒక పని లోపల నువ్వు చొరవ చూపి పనిచేసినావు అనుకో, అప్పుడు ఏమవుతుంది? నీ యొక్క లక్ష్యం అనేది నెరవేరుతుంది. నేను ఈ యొక్క వీడియో తీయాలనుకున్నాను, నా యొక్క లక్ష్యం చొరవ చూపి బాగా కష్టపడ్డావు అనుకో, నా లక్ష్యం నెరవేరినట్టే. ఇది చొరవ చూపడం. లేకుంటే ఏమవుతుంది? అపరాధ భావం, అయ్యో నేను తప్పు చేసిన నెగటివ్. నెక్స్ట్ ఏంటిది? శ్రమించడం. శ్రమించడం లేక ఆత్మన్యూనత. కష్టపడ్డావనుకో ఆటోమేటిక్గా నువ్వు శ్రమ పడుతుంటే నీ యొక్క సామర్థ్యం అనేది ఉంటుందండి తప్పకుండా. సో సామర్థ్యం, జాగ్రత్తగా శ్రమిస్తే నీ లోపల సామర్థ్య భావం పెరుగుతుంది, లేకుంటే ఆత్మన్యూనత నువ్వు బాధపడుతూ ఉంటావు. నెక్స్ట్ టీ. టీని మనం ఏమంటామంటే పాత్ర గుర్తింపు. ఏదైనా ఒక పాత్ర గుర్తింపు లేకుంటే పాత్ర అనేది సాధించమవుతుంది. నువ్వు మంచి పని చేసిన అనుకో పాత్ర గుర్తింపు వస్తుంది. అప్పుడు ఈ లోపల ఆటోమేటిక్ ఏమవుతుంది? విశ్వసనీయత వెళ్తుంది. అబ్బా నేను పాత్రను అబ్బాను గుర్తించేటు, నేను ఇంకా పని చేయాలనిపిస్తుంది. రైట్. నెక్స్ట్ అర్థమైంది కదా ఇక్కడ? సాన్నిహిత్యం. నెక్స్ట్ సాన్నిహిత్యం. ఎక్కడ సార్ సాన్నిహిత్యం? పూర్వ వయోజన లోపల సాన్నిహిత్యం ఉంది, లేకుంటే నువ్వు ఏకాంతంగా ఉంటుండే నెగటివ్ ఫీలింగ్స్. అప్పుడు ఎప్పుడైతే నువ్వు సాన్నిహిత్యం ఉంటూ ఉండవు ఇతరులతోని, నీ లోపల ప్రేమ అనేది పెంపుతుంది. రైట్. నెక్స్ట్ ఏంటంటే ఊని మనం ఏమంటాం? ఉత్పాదకత. నువ్వు ప్రొడక్షన్ చేస్తావండి ఏదైనా ఒకటి, లేకుంటే అలాగే ఉంటుంది స్తబ్దత. అప్పుడు ఏమవుతుంది? సంరక్షణ పెంపొందించబడుతుంది. నెక్స్ట్ సుని మనం సా అనుకోవాలి. సమగ్రత లేక నిరాశ. అప్పుడు సమగ్రత అన్ని కరెక్ట్ చేసాం అనుకో, నీ లోపల సూక్ష్మ బుద్ధి అనేది ఏర్పడుతుంది. సో మనోసాంఘిక వికాస సిద్ధాంతం లోపల మీకు ఒకటండి, వెరీ సింపుల్. స్టేజెస్ ఏదైనా అడుగుతానండి. స్టేజ్ ఇచ్చి ఏదైనా అడగచ్చు, లేకుంటే స్టేజ్ ఇచ్చి ఏదైనా క్లిష్ట పరిస్థితి ఏదైనా అడగవచ్చు. సో దీనికి క్లూ ఇది ఇచ్చాను నేను, దీనికి గుర్తించడానికి ఈ క్లూ ఇచ్చాను. ఓకే, మీకు ఈజీగా ఐడెంటిఫై అవుతా ఉంటాను నేను. ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మనం ఏం చేయాలి? ఇలా రాసేసుకోవాలి. ఆటోమేటిక్గా క్లూ రాసుకొని ఈజీగా మనం ఆన్సర్ ఇవ్వాలి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. యువర్ శ్రీనివాస్ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రే శ్రీ ట్యుటోరియల్.